హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ బై తేజ. సో ఈ రోజు వీడియోలో నిజంగానే ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవబోతున్నాడా లేడా అన్నది క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఏ రోజు ఎంటర్ అవబోతున్నాడు అనేది కూడా క్లియర్గా లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు బిగ్ బాస్ టీం ముక్కు అవినాష్ని ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఆల్రెడీ ఒక సీజన్లో ముక్కు అవినాష్ కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు. అయినా ముక్కు అవినాష్ని మళ్ళీ ఎందుకు అప్రోచ్ అయ్యారు అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి 7 days కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటికీ అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎవర్రా మీరంతా, ఎక్కడ దొరికినారా సంతా అన్నట్టుగానే ఉంది. సో ఆడియన్స్ ఏ మాత్రం బిగ్ బాస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. బిగ్ బాస్ నుండి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ రావట్లేదు. ఫస్ట్ వీక్లో కనుక చూస్తే ఎప్పటికీ చిన్న చిన్న వాటికి గొడవలే జరుగుతున్నాయి. బట్ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్న విధంగా ఎవరు ఆలోచించట్లేదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో మెయిన్గా బిగ్ బాస్ టీం బేబక్క గారిని హౌస్లోకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్స్. సో తన నుండి ఫస్ట్ వీక్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా రానందువల్ల ఆడియన్స్ తనకి ఎక్కువగా కనెక్ట్ అవ్వలేదు, ఓట్స్ తక్కువ పడ్డాయి. సో తను ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, సో నెక్స్ట్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ రావడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న విషయంలో బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నారు. సో నార్మల్గా నాగార్జున గారు కూడా సాటర్డే ఎపిసోడ్లో బిగ్ బాస్ ఫస్ట్ వీక్ ఫ్లాప్ అనేసి ఒప్పుకున్నారు. సో ఎందుకంటే బయట సిచ్యువేషన్ అతనికి తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, అసలు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఎలా, ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అన్న విషయంలో బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నారు. సో అందులో మెయిన్గా ఒక పర్సన్ ముక్కు అవినాష్ని కనుక తీసుకొస్తే హౌస్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న విషయంలో బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ముక్కు అవినాష్ ఎక్స్ కంటెస్టెంట్ అయినా అతని ద్వారా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్పాంటేనియస్ కామెడీ దొరుకుతుంది అన్న ఉద్దేశంగా ముక్కు అవినాష్ని అప్రోచ్ అయ్యారు. సో ఆల్మోస్ట్ ముక్కు అవినాష్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్. సో నార్మల్గా ముక్కు అవినాష్ ఎంట్రీ విషయానికి వస్తే మెయిన్గా బిగ్ బాస్ టీం ఆలోచించే విషయం ఏంటంటే, ఆడియన్స్ బిగ్ బాస్ షోని చూడాలంటే మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ద్వారా ఆడియన్స్కి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ దక్కట్లేదు అన్న ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ టీఆర్పీ చూస్తే చాలా తక్కువగా ఉంది. సో ముక్కు అవినాష్ ఎంట్రీతో ఆడియన్స్కి చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్న విషయంలో వాళ్ళు ఉన్నారు. సో ముక్కు అవినాష్ని మోస్ట్లీ ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అది మేబీ మండే అవ్వచ్చు, లేకపోతే వెనస్డే అవ్వచ్చు. సో మోస్ట్లీ ఈ వీక్లోనే పంపించే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. సో ముక్కు అవినాష్ ఎంట్రీతో బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ చాలా హైగా ఉండబోతుందా, బిగ్ బాస్ టీఆర్పీ పెరుగుతుందా లేదా అన్నది కింద కామెంట్స్ చేయండి. అలాగే ముక్కు అవినాష్ ఫ్యాన్స్ గెట్ రెడీ టు సపోర్ట్ హిమ్. సో అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి ఎవరెవరు ఎంటర్ అవబోతున్నారు వైల్డ్ కార్డ్స్గా, వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్సా లేకపోతే న్యూ కంటెస్టెంట్సా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ బై తేజ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.